రాజధాని రెండో దశకు 40 నుండి 45,000 ఎకరాల భూసమీకరణ 38,000 ఎకరాలు ఇచ్చేందుకు ఇప్పటికే రైతుల అంగీకారం. విమానాశ్రయం, స్పోర్ట్స్ సిటీ, స్మార్ట్ ఇండస్ట్రీస్ కోసమే తొలి విడతలో నిబంధనలే మలి విడతకు వర్తింపు. మంత్రి నారాయణ వెల్లడి. ముఖ్యమంత్రి అధ్యక్షతన సిఆర్డీఏ సమావేశం. రాజధాని అమరావతి రెండో దశ ప్రాజెక్టు కోసం 40 నుండి 45,000 ఎకరాలు భూసమీకరణలో తీసుకోబోతున్నట్టు పురపాలక శాఖ మంత్రి పి. నారాయణ తెలిపారు. తొలిదశలో 217 చదరపు కిలోమీటర్లు పరిధిలో భూసమీకరణకు అనుసరించిన నిబంధనలే రెండో దశకు వర్తింపజేస్తామని చెప్పారు. 5,000 ఎకరాల్లో విమానాశ్రయం, 2,500 ఎకరాల్లో స్మార్ట్ ఇండస్ట్రీస్, మరో 2,500 ఎకరాల్లో స్పోర్ట్స్ సిటీ ఏర్పాటుకు ఈ భూమి సమీకరించనున్నట్లు తెలిపారు. ఆ భూమిని భూసమీకరణలో తీసుకోవాలా, భూసేకరణ చేయాలా అనే అంశంపై ఒక నిర్ణయానికి వచ్చే ముందు స్థానిక ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టామని, పెదకూరపాడు నియోజకవర్గం పరిధిలో 26,000 ఎకరాలు, తాడికొండ నియోజకవర్గంలోని 3 గ్రామాల పరిధిలో 12,000 ఎకరాలు కలిపి 38,000 ఎకరాలు భూసమీకరణలో ఇచ్చేందుకు రైతులు ఇప్పటికే స్వచ్ఛందంగా ముందుకు వచ్చారని ఆయన పేర్కొన్నారు. రెండో విడతలో భూములిచ్చే రైతులకు అభివృద్ధి చేసిన స్థలాలు 3 ఏళ్లలో అందజేస్తామని ఆయన తెలిపారు. సోమవారం సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన సిఆర్డీఏ సమావేశం జరిగింది. అందులో తీసుకున్న నిర్ణయాలను నారాయణ విలేకరుల సమావేశంలో వెల్లడించారు. రాజధానిలో ఏర్పాటయ్యే విద్యా, వైద్య సంస్థలకు భూముల రిజిస్ట్రేషన్ ఫీజులో మినహాయింపు ఇచ్చేందుకు అథారిటీ ఆమోదం తెలిపినట్లు ఆయన పేర్కొన్నారు. సిఆర్డీఏకి మిగిలేది 25%. భూసమీకరణలో తీసుకున్న భూమిలో రైతులకు స్థలాలు కేటాయించగా సిఆర్డీఏకి మిగిలేది 25%. విమానాశ్రయం, స్మార్ట్ ఇండస్ట్రీస్, స్పోర్ట్స్ సిటీలకు 10,000 ఎకరాలు కావాలంటే 40,000 ఎకరాలు సమీకరించాలి. మౌలిక వసతుల అభివృద్ధికి మరో 3 నుంచి 5,000 ఎకరాలు అవసరమవుతాయి. మొత్తం మీద సుమారు 15,000 ఎకరాలు కావాలి. భూసేకరణ చేస్తే ఆ ప్రాజెక్టులకు అవసరమైన 10,000 ఎకరాలు తీసుకుంటే సరిపోతుంది. కానీ రైతులు నష్టపోతారు. అందుకే భూసమీకరణకే మొగ్గు చూపుతున్నాం. గ్రామాల్లో ప్రజాభిప్రాయ సేకరణ జరుగుతోంది. మరో 15 రోజుల్లో పూర్తి స్పష్టత వస్తుంది అని మంత్రి తెలిపారు. చంద్రబాబు రిపోర్టుకు 5,000 ఎకరాలు కేటాయించారు. 5,000 ఎకరాలు ఎందుకు? బేగంపేటలో ఉన్న ఎయిర్పోర్టు చాలదా అని అప్పట్లో కొందరు విమర్శించారు. శంషాబాద్ ఎయిర్పోర్టు నిర్మించకపోతే ఇప్పుడు అక్కడికి వస్తున్న విమానాల్లో 10% కూడా బేగంపేటలో దిగలేవు. పెట్టుబడిదారులు వచ్చేవారు కాదు. పెట్టుబడులు రావాలంటే అంతర్జాతీయ విమానాలు దిగేలా ఉండాలి. అందుకే అమరావతిలోనూ 5,000 ఎకరాల్లో ఎయిర్పోర్టు నిర్మించాలని సీఎం ఆదేశించారు అని పేర్కొన్నారు. భూములకు విలువ పెరగాలంటే స్మార్ట్ ఇండస్ట్రీస్ కావాలి. రాజధాని నిర్మాణానికి తొలి దశలో రైతుల నుంచి తీసుకున్న 34,000 ఎకరాలకు విలువ పెరగాలన్నా, అది నిలబడాలన్నా స్మార్ట్ ఇండస్ట్రీస్ అవసరమని, వాటికి 2,500 ఎకరాలు కేటాయిస్తామని మంత్రి తెలిపారు. అంతర్జాతీయ స్థాయిలో స్పోర్ట్స్ సిటీ నిర్మిస్తే సంవత్సరానికి 2-3 పెద్ద ఈవెంట్లు జరిగినా దేశ విదేశాల నుంచి క్రీడాకారులు, క్రీడాభిమానులు వస్తారు. హోటళ్లు ఏర్పాటవుతాయి. ప్రభుత్వానికి జీఎస్టీ పెరుగుతుంది. సేవారంగం అభివృద్ధి చెందుతుంది. ఉపాధి అవకాశాలు పెరుగుతాయి అని పేర్కొన్నారు. అమరావతి మాస్టర్ ప్లాన్లో స్పోర్ట్స్ సిటీ కోసం 120 ఎకరాలు కేటాయించామని, కానీ ఒలింపిక్స్ నిర్వహణకు పోటీపడే స్థాయిలో రాజధానిలో అంతర్జాతీయ క్రీడా సదుపాయాలు కల్పించాలని సీఎం ఆదేశించడంతో 2,500 ఎకరాల్లో వాటిని అభివృద్ధి చేయాలని నిర్ణయించామని తెలిపారు. స్పోర్ట్స్ సిటీ కోసం కృష్ణానదికి అటుపక్క కొన్ని లంక గ్రామాన్ని పరిశీలించామని, కానీ అవి నీటిలో మునిగే అవకాశం ఉండటంతో ప్రత్యామ్నాయం చూస్తున్నామని తెలిపారు. మచిలీపట్నం హైదరాబాద్ హైవే పక్కన కొంత భూమి ఉందని, దాన్ని కూడా పరిశీలిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. రాజధాని పనులు ఇక పరుగులు పెట్టిస్తాం. భవనాల 217 చదరపు పరిధిలో ఇంకా రాజధాని నిర్మాణం పూర్తి చేయకుండా అదనంగా భూసమీకరణ చేయడంపై భూములిచ్చిన రైతుల నుంచి ఆందోళన వ్యక్తమవుతోంది కదా అన్న ప్రశ్నకు 2014-19 మధ్య భూసమీకరణ విధానానికి రూపకల్పన చేసి భూములు తీసుకోవడానికి కొంత సమయం పట్టింది. మాస్టర్ ప్లాన్ రూపకల్పనకు 6 నెలలు, లేఅవుట్ల ప్లానింగ్కు మరో 6 నెలలు పట్టింది. పరిపాలనా నగరం ప్లాన్, ఐకానిక్ భవనాల ఆకృతుల్ని మొదట జపాన్కు చెందిన మాకే సంస్థ రూపొందించింది. అవి బాగా లేవని మళ్లీ టెండర్లు పిలిచాం. అక్కడ 8 నెలలు పోయింది. అవన్నీ అయ్యేసరికి 2018 వచ్చేసింది. ఎక్కువ శాతం టెండర్లన్నీ 2018-19 మధ్య ఎన్నికలకు 1 ఏడాది ముందే పిలిచాం. ఇప్పుడలా కాదు. న్యాయపరమైన చిక్కులన్నీ తొలగిపోయాయి. దాదాపు అన్ని పనులకు టెండర్లు పిలిచేశాం. మరో 4 ఏళ్ల సమయం ఉంది. ఖచ్చితంగా 3 ఏళ్లలో అన్ని పనులు పూర్తవుతాయి అని నారాయణ తెలిపారు. అదనంగా భూమి తీసుకుని స్మార్ట్ ఇండస్ట్రీస్ ను చేయడం వల్ల 217 చదరపు కిలోమీటర్లు పరిధిలో భూములిచ్చిన రైతుల స్థలాలకు విలువ పెరుగుతుందని ఒక ప్రశ్నకు సమాధానంగా ఆయన తెలిపారు. 3,673.44 కోట్లతో సచివాలయం, టవర్లు సచివాలయం, విభాగాధిపతుల కార్యాలయ టవర్ల నిర్మాణానికి 3,673.44 కోట్లతో ఖరారు చేసిన టెండర్లకు అథారిటీ ఆమోదముద్ర వేసినట్లు నారాయణ తెలిపారు. ముఖ్యమంత్రి కార్యాలయం ఉండే జీఏడీ టవర్కు 882 కోట్లు, ఎన్సీసీ 1, 2 టవర్లకు 1,487 కోట్లు, షాపూర్ క పల్లోంజీ,
4 టవర్లకు 1,300 కోట్లు ఎల్&టి టెండర్లు ఖరారు చేసినట్టు తెలిపారు. సింగపూర్ వాళ్లలో ఇంకా భయం పోలేదు. రాజధానిలో స్టార్టప్ ఏరియా ప్రాజెక్టు చేపట్టేందుకు సింగపూర్ సంస్థల కన్సార్షియంను ఆహ్వానించామని, కానీ గత వైకాపా ప్రభుత్వం పెట్టిన ఇబ్బందులతో వారు వెనకడుగు వేస్తున్నారని మంత్రి తెలిపారు. సింగపూర్ కన్సార్షియంను కొనసాగించి ఉంటే 2,000 కోట్ల విలువైన మౌలిక వసతులు వచ్చేవి. చాలా చక్కగా ప్లాన్ చేశాం. కానీ వైకాపా ప్రభుత్వం వాళ్లను వెళ్లగొట్టడంతో పాటు ఆ దేశం వెళ్లి మరీ ఇంటరాగేట్ చేశారు. వారిని మళ్లీ రప్పించేందుకు మా ప్రయత్నం మేం చేస్తున్నాం. వాళ్లు రాకపోతే ప్రత్యామ్నాయం చూస్తాం అని నారాయణ తెలిపారు. సీఈల కమిటీ నిర్ణయించిన ధరలు అవి. రాజధానిలో నిర్మాణాల్లో అవినీతి జరుగుతోందని, ఎక్కడా లేని విధంగా చదరపు అడుగుకు ధరలు నిర్ణయించాలంటూ జగన్ చేస్తున్న విమర్శల గురించి ప్రస్తావించగా 23 మంది సీఈల కమిటీ ఆమోద ముద్ర వేసిన ఎస్ఎస్ఆర్ రేట్లనే ఖరారు చేస్తున్నాం. జగన్ నోటికొచ్చినట్టు మాట్లాడతారు. ఆయన చెప్పేదానిలో పసలేదు అని ఆయన పేర్కొన్నారు.